గైస్ మా అమ్మాయి ఏమో మా తమ్మునికి బిర్యానీ అడుగుతున్నది. ఇగో మాకు తమ్ముడు బిర్యానీ తెచ్చుకున్నాడు, మా తమ్మునికి ఇంకొక బిర్యానీ ప్యాకెట్ అడుగుతున్నది మా అమ్మ. చూడు మా అమ్మ రియాక్షన్ చూడండి. ఇగో సార్ గైస్ నేనైతే ఎర్లీ మార్నింగ్ 8:30కు కటింగ్ షాప్కి అయితే వచ్చిన కటింగ్ చేసుకోవడానికి. చూడండి ఈ షాప్లో అయితే 2-3 మెంబర్స్ అయితే ఉన్నారు నాకంటే ముందు. నా వరకు రావడానికి ఇంకా 1 అవర్ అవుతుంది. ఇతనే షాప్ ఓనర్. నేను ప్రతిసారి ఇక్కడికి వస్తాను. ఎందుకు వస్తానంటే ఇతను జర తక్కువ ప్రైస్లో చేస్తాడు, అలాగే కటింగ్ కూడా బాగా చేస్తాడు. ఈ షాప్ పేరు వచ్చేసి రాయల్ సీజర్స్. అయితే ఎర్లీ మార్నింగ్ 10 గంటలకు అయితే రొట్టె తింటుంది. జొన్న రొట్టె అలాగే పాలకూర. చూడండి సోఫా మీద కూర్చొని గైస్ ఇగో చూడండి తిడుతుంది మా అమ్మ నాకైతే. ఇగో వీడియో తీస్తున్నందు తిట్టద్దు అమ్మా. ఇప్పుడు ఊరికి పోతున్నా లేదా? పేయి కడుకుంటే ఎట్లా కూడా లడ్డేడు పోయినా ఎట్లా మనం మీ అన్న దగ్గర క్యాన్సల్. ఇక క్యాన్సల్ మీ అన్న దగ్గరికి అయితే. మీ అన్న చెప్పలేడు ఇక. లచ్చీర్ లేం అదే బీదర్ పోయి అలా డల్లు కొరికి చక్కగా నారాయణకి రిటర్న్. అదే చెప్తున్నా. మళ్ళా అట్లా అన్న దగ్గర పోదామన్నా కదా ఆయనతో. మళ్ళా క్యాన్సర్ చెప్పగా ఇంకేమున్నది. ఇగో రేపు ఉన్నది ఇంకెప్పుడు చెప్తాడు ముసలోడు మీ అన్న. గైస్ అయితే కటింగ్ చేసుకొని స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ రెడీ అయిపోయినా. గైస్ ఈరోజు అయితే షాప్ ఓపెన్ చేయాలి. ఎందుకంటే ఈరోజు ఊరికి వెళ్తున్నా బిదర్కు. అక్కడ ఒక చిన్న ఫంక్షన్ ఉంది. మా అమ్మనేమో మా తమ్ముని ఫోన్ చూస్తుంది. మా అమ్మనేమో రొట్టె తింటూ సోఫా మీద కూర్చొని చూస్తున్నా. మా తమ్ముడేమో లాగ్ చెప్పండి లాగ్ చెప్తాడు. లాగంటే చెప్పలేడు అమ్మకు. చూడండి ఆ తల్లి కొడుకుల ప్రేమ. ఏమో లాగ్ దియే లేకపోతే ఫోన్ కింద కొట్టు. ఓయమ్మా హలో ఏం చేస్తున్నావు? బిర్యానీ నాకు మరి అన్నకి ఇచ్చిదేం కానీ నువ్వు పెట్టేది చెప్పు నాకు. గైస్ మా అమ్మాయి ఏమో మా తమ్మునికి బిర్యానీ అడుగుతున్నది. ఇగో మాకు తమ్ముడు బిర్యానీ తెచ్చుకున్నాడు, మా తమ్మునికి ఇంకొక బిర్యానీ ప్యాకెట్ అడుగుతున్నది మా అమ్మ. చూడు మా అమ్మ రియాక్షన్ చూడండి. ఇగో సార్ ఏం బిర్యానీ మనకి మరా బ్రో మనకు బిర్యానీ ఎట్లా? ఇసాంటి కొడుకులు పందికి 10 ఉంటే నందికి 1 ఉంటే. మా తమ్ముడు ఇప్పుడు మోడల్ తయారవుతాడు. ఇగో గైస్ మా అమ్మ చూడండి ఎంత తినబట్టి అర్ధ గంట అవుతుందో ఫ్రెండ్స్. ఇగో మెల్లగా తింటుంది మా అమ్మ. ఎంతసేపు తింటావు మరి నువ్వు? ఫాస్ట్ తినేసాలే, మిషన్ ఫాస్ట్ ఉండాలి. పెద్ద మెట్లు తింటావు ఫాస్ట్. మా తమ్ముడేమో ఇప్పుడు చూసుకుంటాడు. ఆడిపోతారు ఇప్పుడు చూసుకొని. ఇదే పెట్టాలి నీకు తెలియదు. ఒట్టి కూర్చొని మీరు గైస్ మా అమ్మ నాకు తిడుతుంది ఇక వీడియో తీస్తున్నందుకు. ఇగో ఇలాంటి బిర్యానీ రా అమ్మేసిరా పో మరి కోటర్ నడు పో. నువ్వే అమ్మేసుకరా, నువ్వే తీసుకురా. ఏం తెస్తో తీసుకురా పో. నువ్వే తీసుకుంటాడన్న నాకు నీ దోస్త్ అశోక్ గారికి అరే కోటర్ తీసుకుంటారే మాడు. కోటర్ ఇప్పుడు వెళ్ళే వాళ్ళ అయ్యే కౌన్సిలర్ నిలబడి ఇప్పుడా చదివే తొక్కలంగా అబ్బా మోడల్ స్కోప్ వేసినావు బాయ్ నువ్వు పూరా. రోజు కంగికేసి అమ్మకు ఉతకకి ఇబ్బంది కాదేమ్రా? అవురా మా అమ్మకి ఇబ్బంది కాదా? అంటే ఓకేనా అమ్మకి ఇబ్బంది పెడుతున్నాను. ఎన్నో వాటి యాదో వాడలేదు ఇడ 2వ వాడు మరి అడుగుమారా.
పిసా దావతి అని ఎట్లా పన్నీర్ తెద్దామంటావా? ఎట్లా ఉంటుంది పన్నీర్? 160. ఎంత పుణ్యానికి వచ్చిన పైసలు ఎక్కడ కొట్టడానికి ఏమదన్నా పుణ్యానికి ఎట్లా పైసలు రాబాయి? ఏం కష్టపడ్డాయి మన బండలు వేపినావా మన బాడుకోడు ఏం చేసి చింత ఇగో పుణ్యానికి వచ్చిన పైసలు కానీ వీడియో బంద్ బంద్ చేయ బ్రో. నేను వీడియో మాత్రం బంద్ చేయాలి. పైసలు ఇంకా పుణ్యానికి వచ్చిన పైసలే కరెక్ట్ నువ్వు అన్నట్టు. అరే ఓటు ఉన్నది రాబాయి, అది సపోని కానీ నాకు మాట్లాడద్దు ఇక. గైస్ చూడ మా తమ్ముడు అయితే మంచి మేకప్ అయితే హెయిర్ స్టైల్ చూడండి. ఇగో బేబీ కటింగ్ చిన్నప్పుడు చూసుకుంటా చూడు. గైస్ మా అమ్మోళ్ళు చూడండి పన్నీర్ తీసుకురమ్మంటారు ఇక మా వాళ్ళు నాకు. మరి దాంట్లో మనకేం వయసుతో మనకేం సంబంధం? డబ్బా తీసుకుంటే ఆడిని తీసుకుంటారు. మనం గోరు తీసుకుంటాడు ఇప్పుడు పైసలు ఇస్తా. ఎందుకేమో పన్నీర్ ఇప్పుడు అవసరం మనకు. అరే నేను అదే అంటున్నా. ప్లస్ మా తమ్ముడు చూడండి ఇగో పన్నీర్ కావాలంటుండే. ఇగో 100 రూపాయలు ఇక్కడ నేను ఇస్తున్నా ఇక్కడ ఇంకా చూడండి. ఇగో ఇంకా చూడండి ఇగో మా అమ్మ తల్లి కొడుకులు. ఇగో మా తమ్ముని పైసలు మా అమ్మ గుంజుకున్నది, మా అమ్మ దగ్గర నుంచి మా తమ్ముడితో గుంజుకుంటుండే. ఇగో 40 రూపాయలు మొన్న కట్టేది మర్ర కట్టేది నెల నెల కట్టయితే నెలకు కాదు 28వ తారీఖు కట్టే మర్ర అయిపోదు 5వ తారీఖు కట్టే నెల అని నెలైతే కాలేదు. అడుగు మరి 8 రోజులకు బ్యాంకు పోయి అడుగు బ్రో. గెలవదు అంటున్నాడు ఏమన్నా ఇంకా అమ్మా పన్నీర్ తెచ్చుకుందామా? నడమన్నా ఊకే పన్నీర్ తెచ్చుకుందామేమ్మా? బిర్యానీ తాళం ఉండే కదా ప్యాషన్ ప్రూదో పల్సరు ఇక అన్ని ఆ ఇంట్లో ఇంట్లో ఏం లేవు. గస్ మా తమ్ముడు అయితే పన్నీర్ తెద్దామంటున్నాడు. ఇగో ఇక మా తమ్ముడు పన్నీర్ దేనికి పోతుండే. ఇగో నడు అన్న నడు మరి ఇంకా పైసలు నువ్వే ఇన్వెస్టర్ నువ్వే బ్రో. వారి నడువన్న ఆకలి అవుతుంది. ఏమో రుమాల రొట్టెలు ఏమో అన్న హోటల్ కొనుక్కొచ్చుకో బేఫికర్ అవుతుంది. ఏం హోటల్ సెంటర్ అది దాబా హైదరాబాద్ హోటల్ కొనుక్కొచ్చుకో బేఫికర్. లేకపోతే అవి తెస్తాం ఇంట్లో రొట్టెలు ఇవే మమ్మీ ఎందుకు ఇంకా ఒకటి చేసుకుని తింటుంది పంటున్నది. అన్నం ఏమడి తిందాం బ్రో. అన్నం రొట్టె ఒకటి తెచ్చుకుంటా నేను పైసలతో తెచ్చుకో బ్రో. నడువన్నా వస్తావా నేను నాకు కొట్టి ఇప్పుడైతే టైం 10 అవుతుంది. ఇప్పుడు నేను డిన్నర్ అయితే చేస్తా. ఇక మా తమ్ముడు అయితే దాబాలకించి కాజుకు పన్నీర్ తెచ్చిండి. ఇగో కాజుకు పన్నీర్ ప్లస్ రొట్టెలు తెచ్చిండి. ఇగో ఇక మా తమ్ముడు అయితే తింటున్నాడు. ఇగో మా తమ్ముడు సోఫా మీద కూర్చుంటుండు. బ్రో తినేసే. ఇగో బ్రో తెచ్చింది తినవా? బాటి అమ్మ తిన్నది ఇప్పుడు. ఇక నువ్వు గమ్మతున్నావు బ్రో. నువ్వు కూడా అట్లా కొంచెం తెచ్చిస్తా జస్ట్ వన్ ఫేక్ మాట్లాడుతున్నాడు. అమ్మ తినే కొంచెం తిని తిని కొంచెం తిని అలా తెలియదు. బిర్యానీ తెచ్చింది ఎవరు చెప్పారు? లడ్డీగాడు వచ్చింది. ఇద్దరికి తెలిసింది. దీని మంచి గేమ్ చూసిండు. ఏమో బిర్యానీ తెచ్చిండు అని చెప్పి లోపు వాడి వచ్చిన అమ్మకి చెప్పి అమ్మ బిర్యానీ ఇక నేను చేద్దాం అనుకున్నాను. 200 లడ్డే నాకు ఉంచు దాంట్లో పచ్చలు తిని మీద అదే ఎందుకు కొడతావురా నాకు అర్థం కాదు. చీకే లెక్క పెడతావు నువ్వు అయితే. నువ్వు మెల్లగా తిని గట్టిగా తినకు. మెల్లగా తిని అవి రొట్టెలు తినాకరా అరగైరా తూటుకను అంటే రొట్టెలు తెస్తావు. అరగని చీజు తిననే వద్దు అసలు. అర్థమవుతుందా? తిని ఒక్కరిని తినేసే మొత్తం చూడు ఒక్కని మొత్తం 2 రుమాల రొట్టెలు అంటే నాకు కూర తినాలి మెయిన్. మొత్తం కూర తినేసేది. నాతో డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. నా వ్లాగ్ బి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే టైం 11 అవుతుంది. ఇప్పుడు నాకు నిద్ర వస్తుంది. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ఇక మా తమ్ముడు అయితే పండుకోవడానికి సిద్ధం చేస్తున్నాడు. అంత పరుస్తున్నాడు. ఇగో అంత సిద్ధం చేస్తున్నాడు పండుకోవడానికి. ఇగో మా తమ్ముడు అయితే ఇగో తమ్ముడు 11 అవుతుంది పండుకోవాలి. డోర్ మూసేస్తున్నాడు ఫ్రెండ్స్. చూడండి ఇగో మా తమ్ముడు అయితే ఇగో వీడియో తీస్తున్నాను. ఇగో మా తమ్ముడు అయితే తలుపు మూసేసి మా అమ్మ కూడా పడుకుంది. ఇప్పుడు నేను కూడా పడుకుంటా. మా తమ్ముడే తలుపు పెట్టేసిండు. ఇక ఏంటిది నా మెత్త నాకు ఉన్నది బ్రో. సోఫా మీద లేదు చిన్నదే పెద్దది.